99 టీవీ నేను ప్రియాంక. తెలంగాణ ఒకప్పుడు కరెంటు కోతలతో అల్లాడిన రాష్ట్రం. కానీ గడిచిన 10 ఏళ్లలో ఆ పరిస్థితి మారింది. పల్లెల్లో కరెంటు వెలుగులు జిగేల్మన్నాయి. రైతు స్వేచ్ఛగా స్విచ్ వేస్తే చాలు మోటారు గలగల నీళ్లు పోసేది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అదే పల్లెల్లో చీకట్లు ముసురుకుంటున్నాయి. రైతు కళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది. సబ్ స్టేషన్ల ముందు నినాదాలు హోరెత్తుతున్నాయి. అసలేం జరుగుతోంది? వెలుగుల తెలంగాణలో మళ్లీ ఈ చీకటి రాజ్యం ఎందుకు వస్తోంది? ఇదే ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ. 2 ఏళ్ల కిందటి వరకు తెలంగాణ గ్రామాలు పంటల మధ్య మెరిసే వెలుగులతో కళకళ్లాడేవి. రాత్రులు కూడా పొలాల్లో నీటి కోసం రైతు స్వేచ్ఛగా కరెంటు వాడుకునేవాడు. అప్పట్లో విద్యుత్ అంటే టెన్షన్ లేకుండా అందుబాటులో ఉండే సేవగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అదే వ్యవసాయ క్షేత్రాలు చీకట్లలో మునిగిపోతున్నాయి. ఇది కేవలం కరెంట్ సమస్య కాదు, ఇది రైతు నమ్మకానికి పడిన దెబ్బ. గత 10 సంవత్సరాలుగా రైతులలో ఒక నమ్మకం పెరిగింది. కరెంటు గురించి ఆందోళన లేదు. 24 గంటల పవర్ సప్లై బీఆర్ఎస్ పాలనలో సాధ్యమైన విషయం. రాత్రిపూట కూడా కరెంటు నిలిచిపోతుందేమో అనేది పెద్ద సమస్యగా ఎవరూ అనుకోలేదు. ఆ వ్యవస్థలో రైతు జీవితం కొంత స్థిరత్వం పొందింది. ఇటీవల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పరిస్థితి మారిపోయింది. అప్రకటిత కోతలు, అర్థం లేని ట్రిప్పింగ్లు, లో వోల్టేజ్ సమస్యలు ఇవన్నీ రైతును సబ్స్టేషన్ల మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి. అనేక గ్రామాల్లో కరెంట్ సబ్స్టేషన్ల ముందు రైతుల గుంపులు కనిపిస్తున్నాయి. మాకు మాటలు వద్దు, మాకు కరెంట్ కావాలి, మా పంటను కాపాడుకునే నీరు కావాలి అంటూ రైతన్న మొత్తుకుంటున్నాడు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది ఒక వ్యవస్థ విఫలమైందని ప్రజలు చెబుతున్నారు. కరెంటు కోతల కారణంగా పంటలకు నీరు నిలిచిపోతోంది. ఈ వ్యత్యాసమే ఇప్పుడు రైతుల అసహనానికి మూలంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ వెంటనే రైతులకు మద్దతు ప్రకటించింది. కేసీఆర్ పేరు మళ్లీ ప్రజల్లో వినిపించడం మొదలైంది. ఎందుకంటే 24 గంటల విద్యుత్ వ్యవస్థను రైతుల జీవితంలో అలవాటు చేయించింది కేసీఆర్ పాలన. ఆ కాలపు మౌలిక మార్పులు ఇప్పుడు పోల్చుకుంటే రైతులలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ గళం విప్పింది. కరెంట్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే 24 గంటల వెలుగు అనే పాత జ్ఞాపకాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. రైతుకు కరెంట్ అనేది జీవనాధారం, దానితో ఆటలాడకండి అంటూ హెచ్చరిస్తున్నారు. నాడు సాధ్యమైనది నేడు ఎందుకు అసాధ్యమవుతోంది? ఇది పరిపాలనా లోపమా లేక రైతుపై నిర్లక్ష్యమా అని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, మౌలిక వసతులను గాలికి వదిలేసిందని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు రైతు ఒక్కటే గుర్తు చేసుకుంటున్నాడు, తను స్విచ్ వేస్తే నీళ్లు వచ్చేవి. గతంలో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం ఎలా అమలు చేయగలిగింది? ఇప్పుడు ఎందుకు తనను సబ్స్టేషన్ల ముందు ఎవరు నిలబెట్టారు? గతంలో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం ఎలా అమలు చేయగలిగింది? ఇప్పుడు ఎందుకు తమను సబ్స్టేషన్ల ముందు ఎవరు నిలబెట్టారు? ఇప్పుడు నిరంతర కరెంట్ సరఫరా ఎందుకు సాధ్యం కావడం లేదు? ఈ ప్రశ్నలు యాదృచ్ఛికం కాదు. వేసవి సీజన్, సాగునీటి అవసరం, పంటలు పెరిగే కీలక దశ. అలాంటి సమయంలో నిరంతరం కరెంట్ ఇచ్చి ఇప్పుడు కరెంట్ కట్ అంటే పంటలు నాశనం అవుతాయి. ఆ నష్టం రైతు కుటుంబం భరించాల్సిందే. ఈ నిరసనలు ప్రభుత్వానికి, విద్యుత్ రంగానికి ఒక హెచ్చరిక. గతంలో స్విచ్ ఆన్ చేస్తే వెంటనే వెలుగు వచ్చేది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా చీకటి వస్తే వ్యవస్థ గురించి ప్రశ్నలు రావటం సహజమే. ఈ చీకట్లలో రైతు ఒకే విషయం గుర్తుంచుకుంటున్నాడు, ఎవరు వెలుగు ఇచ్చారో, ఎవరు చీకటిలో వదిలేశారో. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. రైతు సమస్యలు తిరిగి రాసుకుంటున్న కొత్త అధ్యాయం. ఓటు వేసిన రైతు ఇప్పుడు తన హక్కు కోసం గొంతు విప్పుతున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ కరెంటు సెగ రాబోయే రోజుల్లో రాజకీయంగా మరిన్ని మంటలు పుట్టించడం ఖాయం. పల్లెల్లో మళ్లీ వెలుగులు నిండుతాయా లేక రైతు పోరాటం మరింత ఉధృతమవుతుందా? వేచి చూడాల్సిందే. ఇదే 2025 రివైండ్లో తెలంగాణ రైతు మర్చిపోలేని అధ్యాయం.